3 years. 3 years ఉన్నారు. 3 years. ఇప్పుడు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మీరు రిలేషన్ లో 3 years ఉన్నారు. అంటే మీరు 10th లో 9th లో లవ్ చేసినారా? 9th లో నాకు ఏం తెలిసి ఉండదు, అప్పుడే మీరు లవ్ లో ఉండదు. ఏం చేస్తుంటారు? తను సోషల్ మీడియా ఇన్ఛార్జ్. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏ పార్టీకి? కాంగ్రెస్ పార్టీలో ఇట్లా డివిజన్స్ కి కొంత కార్పొరేటర్స్ అని ఉంటారు కదా, అలా మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ దగ్గర తను సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఎవరికైనా లవ్ చేయాలంటే ఒక ఫీల్డ్ రావాలి. సో మీరు తనని లవ్ చేస్తారంటే తనలో ఎటువంటి క్వాలిటీస్ చూసి లవ్ చేస్తున్నారు? ఎటువంటి అంటే పాయింట్ అవుట్ చేయదగిన అని ఏం లేవు, కానీ ఎలా పడిపోయాము అంతే. ఎలా పడిపోయారు అంతే. ఇన్ కేస్ ఆఫ్ నేను ఒకరిని ట్రై చేయాలంటే ఇంత సింపుల్ గా పడిపోతారు అట్లా? పాటలు చెప్పి పడేయచ్చా నన్నా? మీరు ఇంకో అమ్మాయిని అయితే పడేయచ్చు మిమ్మల్ని అయితే కష్టం, ఎందుకంటే మీరు కమిటెడ్. కానీ ఇప్పుడు ఎలాగంటే ఆల్రెడీ ఒకసారి మింగిల్ అయినాక కూడా బ్రేకప్ అయిపోయి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తుంటారు కొంతమంది. సో అటువంటి వారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అటువంటి వాళ్ళ మీద అంటే ఎనీ రిలేషన్ అన్నా అది ట్రస్ట్, ఇంకొక 2-3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రస్ట్ ఒకటి, నమ్మకం అండ్ గుడ్ క్వాలిటీస్. అంతా గుడ్ క్వాలిటీస్ నాకు నోటికి ఇప్పుడు రావట్లేదు, కానీ గుడ్ క్వాలిటీస్ ఉండాలి. రైట్. మీ పార్ట్నర్ ఎవరైతున్నారో డ్రింక్ చేయరా? చేస్తారు. సో అదొక గుడ్ క్వాలిటీ ఉంది తన దగ్గర. ఓకే. సో స్ట్రేంజర్స్ తో మంచిగా మాట్లాడరా? మాట్లాడరా? మాట్లాడరు. అది గుడ్ క్వాలిటీ. రైట్. సో తన దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీస్ కి మీరు తనని లవ్ చేస్తారు, అంతే కదా? అంటే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తుందంటే అందరూ అలానే కాదు, ఏదో ఉంది, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అంటారు. దీన్ని మీరు అగ్రీ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేసా అంటే అది వాళ్ళ ఏజ్ గ్రూప్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ అయితే నేను చేస్తాను, నాకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది అఫ్ కోర్స్, కానీ వేరే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. మేబీ మీరు ఇప్పుడు నాతో ఇంత డిస్కషన్ పెట్టరు కదా, ఇది మమ్మీ వాళ్ళు చూడొచ్చు, ప్రాబ్లం అవుతుందేమో కదా? మళ్ళీ మా ఇంట్లో తెలుసు. ఇట్ మీన్స్ మీరు ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోబోతున్నారు, అంతే కదా? అవును. బట్ మీరంటే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు లవ్ చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు, సో ఎవరు ఓకే. బట్ మోస్ట్లీ ఇంట్లో తెలియకుండా లవ్ చేసి దానివల్ల బ్రేకప్ అయిపోయి సూసైడ్స్ అని చెప్పి కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. సో వాళ్ళకి మీలాంటి బెస్ట్ కపుల్స్ గా ఉన్న మీ నుంచి ఒక సజెషన్ అంటే ఏం చెప్తారు? సజెషన్ అంటే చాలా స్టోరీస్ లో అమ్మాయిలు ఏమంటారు అంటే, నువ్వు రా ఇంటికి ఒప్పియి, అప్పుడే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నువ్వు నాకొద్దు నువ్వు, నేను పేరెంట్స్ తోటే ఉంటా తెలిసి. ఇంకొంతమంది ఏమంటారు అంటే, నేను నీకోసం ఎవరినన్నా వదిలేస్తా. 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడు వదిలేయాలంటే ఫస్ట్ కన్విన్స్ చేసుకోవాలి. వాళ్ళు మొత్తానికి విననప్పుడు ఇంకా ఓకే అని వేరే పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్నాక ఆఫ్టర్ సక్సెస్ వాళ్ళే వస్తారు పేరెంట్స్. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. లవ్ లో ఉన్నప్పుడు పార్ట్నర్ తో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో లవ్ నుంచి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో, సో మ్యారేజ్ అయినాక కూడా అంతే గుడ్ కమ్యూనికేషన్ ఉంటుందా? లవ్ మ్యారేజ్ చేసుకున్నా అది ఉంటది ఉండదు అన్న అది మన బిహేవియర్ బట్టి, అంటే డిపెండ్ అయి ఉంటుంది పార్ట్నర్ మీద. సో మోస్ట్లీ బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే, తిన్నమా తాగినమా తిరిగినమా అన్నట్టుగా ఉంటుంది. సో గర్ల్స్ లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఒక 2-3 గర్ల్స్ వెళ్ళి పానీపూరి తింటే ఫ్రెండ్స్ అయిపోతారా? డైలీ 100 అంటే ఒక్కొక్కరు 20 5 మెంబర్స్ ఉంటాం. డైలీ 100 గల్లపెట్లు వేసినట్టు ఉంటాయండి. వాళ్ళకి ప్రాఫిట్, ఇంకా పానీపూరి ప్రాఫిట్ ఓకే. బట్ మోస్ట్లీ మనం కొన్నిసార్లు బయట తినే ఫుడ్ గుడ్ క్వాలిటీ ఉండదు అంటారు. సో అటువంటిది ఏదో వీడియో వచ్చింది, అందులో ఏ నీళ్ళు కలుపుతుందో తెలియదు, ఏం వాడుతుందో, అటువంటి దాన్ని మళ్ళీ అంత ప్రేమగా తింటాం. మంచిదే, హెల్ప్ అవుతుంది. అంటే కొంతమంది అది భయపడుతూ తింటారు చూడండి, అది కెమికల్స్ కలుపుతారు అమ్మ అని, వాళ్ళకి అట్లాంటివి అవుతాయి. ఎవరైతే ఆలోచించకుండా
పర్లేదు అన్ని లైట్లే అంటారు, వాళ్ళకి ఏం అవ్వదు. నేను గమనించింది అది. మీరు అదే గమనించు. సో ఇప్పటికి మీరు తినడానికి అయితే వెనకాడరు అంటే టేస్ట్ పరంగా బాగుంటుందనా లేకపోతే ఎట్లా అది? అన్ని టేస్ట్ ఉంటది, అన్ని ఉంటది. పానీపూరిని ఏడ్ చేసేటోడు ఎవరు ఉండడు, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, కలిసి అయితే అసలే ఉంటారు. అస్సలు ఉండరు. ఫైనల్లీ ఒక క్వశ్చన్ అండి. లైక్ ప్రెసెంట్ లైక్ ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే లైక్ నాది ఏంది అలాంటి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. సో లైక్ ఇన్ కేస్ ఆఫ్ మీకు వచ్చే పార్ట్నర్ నేనే నాది అనుకున్న ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తాం? నేనే నాది నా పరంగా ఉండాలంటే ఇట్స్ ఫైన్. నీ మాట కూడా నేను విన్నాను, ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఒకళ్ళ మాట ఒకళ్ళు అంతగానో 2-3 years నుంచి రిలేషన్ ఉంటే అంత సింపుల్ ఎలా ఉంటుంది? అంత సింపుల్ గా అంటే ఫస్ట్ వీళ్ళు డిస్కస్ కదా, Right. డిస్కస్ చేశాక అంతకి నేను అవసరం లేదా అంటే వాళ్ళకి లేనప్పుడు మనకేం. ఓకే అండి. మోస్ట్లీ కపుల్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ కి గొడవలకి కారణాలు ఏముంటాయి? బిహేవియర్ బట్టి గొడవలు అవుతాయి, ఆయన బిహేవియర్ బట్టి గొడవలు అవుతాయి.